ఆ విధంగా ఈ భూలోకంలో ఉండేటువంటి సర్వ జలచరాలను, ఆకాశ పక్షులను, మరి అడవి మృగాలను, వీటన్నిటిని కూడా దేవుడు మరి మన కోసమే తయారు చేసినట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఈ విధంగా 6 దినాల్లో ఆయన సృష్టి అంతటిని చేసి 7వ దినాన్ని ఆయన విశ్రమించినటువంటి వానిగా మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి కుమారుడైనటువంటి ప్రభు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆయన ఈ భూలోకాన్ని సృష్టించినటువంటి విధానము, మరి అందులో ఉన్నటువంటి జీవరాశులన్నింటినీ తీసుకొచ్చినటువంటి విధానము, ఇవన్నీ మనము చూస్తా ఉన్నాం. ఆ విధంగా మరి భూలోకం అనేటువంటిది ఉండేటువంటి కుమార్తెలు అందంగా ఉన్నారని మరి వారు ఈ భూలోకానికి వచ్చి ఈ భూలోకంలో ఉండేటువంటి వారిని ఏం చేశారంటే పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళతోటి పిల్లల్ని కన్నారు. ఆ పిల్లల్ని కన్నప్పుడు మరి వాళ్ళు ఈ భూలోకంలో చాలా మహాబలాఢ్యులైనటువంటి వారుగాను, నెఫీలు అనబడేటువంటి వారుగాను అయ్యారన్నమాట. కాబట్టి ప్రియులరా, మనము చూస్తా ఉన్నటువంటి ఈ యొక్క చలనచిత్రంలో